అమ్మాయిలు, వన్ మోర్ గెట్ రెడీ విత్ మీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి నా పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. అంతేకాకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ టిష్యూ బనారస్ సారీ అనమాట. ఈ రోజు ఈ సారీని స్టైల్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. స్టైల్ చేస్తూ దీని యొక్క డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. అరే వా, ఏమైనా ఉందా కాంబినేషన్ అయితే. గోల్డెన్ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ అనమాట. టిష్యూ బెనారసీ సారీ, మంచి జెరీ వేవింగ్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇంకా ఈ సారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోలేదు. నాకు కాంట్రాస్ట్ బ్లౌజ్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనిపించింది. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ని ప్రిఫర్ చేశాను. మీరైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు చిన్న బార్డర్ ని హ్యాండ్స్ కి, పెద్ద బార్డర్ ని బ్యాక్ సైడ్ నెక్ వైపు వేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే కాంట్రాస్ట్ గా చాలా బాగుంటుంది. లుక్ అయితే హైలైట్ వస్తుంది. ఈ సారీ లుక్ ని ఇంకా ఎలివేట్ చేయడానికి నేనైతే ఇంకొంచెం ట్రెడిషనల్ లుక్ ని మ్యాచ్ చేస్తున్నా. సారీ డీటెయిల్స్ వచ్చేసి నేను ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఇంకా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. జ్యువెలరీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫైనల్ గా ఈ సారీ అయితే నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లెహంగా చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో అవుట్ఫిట్ ఎలా వస్తుందో అది కూడా మీకు చూపిస్తాను. ఈ సారీ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంతేకాకుండా నా ఓవరాల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకుంటాను మరి. బాయ్ బాయ్.